గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. నేను మీ జ్యోతి సైకాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. ఈరోజు 2 విషయాలు తెలుసుకుందాం. ఒకటి గెలుపు, 2 ఓటమి. గెలుపు శత్రువు బలాన్ని తెలుసుకోవాలి, ఓటమి శత్రువు బలానికి వణికిపోవడం. ఇప్పుడు శత్రువు బలాన్ని తెలుసుకోవడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. శత్రు బలానికి వణికిపోవడం అనేది కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకునే దారి ఏదైతే ఆ ఎంచుకునే దారి ఏదైతే ఉందో ఆ దారి కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు శత్రువు బలం అంటే ఏంటి? మన శత్రువు మనకన్నా ఎక్కువగా జాబ్లో కానీ బిజినెస్లో కానీ ముందుకు ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? తను ఎలా ఎదుగుతున్నాడు, తను శారీరకంగా ఏమైనా కృషి చేసి ఎదుగుతున్నాడా, మనస్ఫూర్తిగా మానసికంగా ఎదుగుతున్నాడా, లేకపోతే ఎలా ఫినాన్షియల్గా ఎదుగుతున్నాడా అనేది శత్రువుది. మనము ఏదైనా ఒక పాయింట్ అనేది పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి ఏంటి? శత్రువుని మనం దగ్గరగా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కన్నా కూడా ఎక్కువ శత్రువుతోనే మనం స్నేహం చేయాలి. అలాగే శత్రువు బలానికి కూడా వణికిపోకూడదు ఫస్ట్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, అమ్మో తను బాగా బిజినెస్ చేస్తాడు, అమ్మో తనతో నేను పోటీ పడలేను, తను హార్డ్ వర్కర్, నేను స్మార్ట్ వర్కర్ని, తనలాగా నేను ఫిజికల్గా అంటే నేను ఒళ్ళు వంచి పని చేయలేను, తను చాలా బాగా పనిచేస్తాడు అని మన ఓటమిని మనమే అంగీకరించకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ.